హద్దులు మీరితే ఇక కటకటాలకే. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు నేరమే, కఠినంగా బిఎన్ఎస్ చట్టం అమలు. సో ఇట్లా ఎందుకంటే ఈ మధ్యలో మనం చూసాం చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ గురవుతున్నారు. మన తెలంగాణ ఆడబిడ్డలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ట్రోలింగ్ గురవుతున్నారు. ఫేక్ న్యూస్లో ఒకవైపు అయితే వచ్చిన న్యూస్ని అది నచ్చకపోవడంతో ఇష్టం వచ్చిన కింద నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి బహిరంగంగా కమెంట్లు చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ అనుచరులు కావచ్చు, లేకపోతే ఎవరికైనా చూసే వాళ్ళకి ఎవరికైనా నచ్చిన వాళ్ళు వాళ్ళైనా సరే ఈ విధంగా కమెంట్ ఇస్తారు. సో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు నేరమే, కఠినంగా బీఆర్ఎస్ చట్టాలు అమలు తీసుకొచ్చే యోచనలో ఉందంట. ఇది నా సోషల్ మీడియా అకౌంట్, నా ఇష్టం వచ్చినప్పుడు పోస్టులు పెడతా, నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది అంటూ ఇతరులు వేధించే వారికి మహిళల వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసి ఆకతాయిలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వేచ్ఛ పేరుతో అవతలి వ్యక్తుల హక్కులను దెబ్బతీస్తే ఇకపై తప్పించుకోవడం అసాధ్యం కాదని స్పష్టం చేశారు. దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం ద్వారా నేరస్తులకు కఠిన చర్యలు పడేలా నిబంధనలు రూపొందించారు. హద్దు మీరితే నేరుగా జైలు ఊచకొత్తలు లెక్క పెట్టేసిందేనని, ముఖ్యంగా ఆన్లైన్ వేధింపుల పట్ల ఉక్కుపాదం మోపుతామని పోలీసులు చెబుతున్నారు. స్వేచ్ఛ పేరుతో హద్దులు మీరితే అంతే ఇంకా. సో కొందరు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇతరుల భద్రత ప్రైవసీకి భంగం కలిగించేలా హక్కులు ఎవరికీ లేదు. గతంలో ఉన్న ఐపీసీ స్థానంలో వచ్చిన బిఎన్ఎస్ చట్టంలో సెక్షన్లు ఇప్పుడు మరింత పటిష్టంగా మారాయి. ఒక వ్యక్తికి ఇష్టం లేకపోయినా వారిని వెంబడించడం, పదే ఫోన్ కాల్స్ లేదా వంటి పనులు బిఎన్ఎస్ సెక్షన్ 78 స్టాకింగ్ కింద తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. మొదటిసారి ఇలాంటి నేరానికి పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రెండోసారి దొరికితే 5 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఇది నాన్ బెయిలబుల్ నేరం కావడంతో నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉండదు. సోషల్ మీడియాలో మహిళలకు ఉద్దేశించి అసభ్యకరంగా పదజాలం వాడడం, డబుల్ మీనింగ్ డైలాగులు కామెంట్లు చేయడం, తప్పుడు ఫోటోలు లేదా వీడియోలు పంపడం వంటి చర్యలు బిఎన్ఎస్ సెక్షన్ 79 కింద బుక్ చేస్తారు. మహిళల ఆత్మగౌరవం భంగం కలిగించేలా ఏ చిన్న మాట లేదా ఏ సైగ చేసినా ఇది నేరమే అవుతుంది. ఇంటర్నెట్లో బాధితుల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించడం, వారి వ్యక్తిగత సమాచారం దొంగిలించడం వంటి చర్యలు ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద తోడవుతున్నాయి. సో కాబట్టి ఇట్లా ఇప్పటి నుంచి ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలనుకుంటే చూసి పెట్టారు, జాగ్రత్తగా పెట్టారు. ఏదైనా సరే అడ్డం దిడ్డం అటు ఇటు పెడితే అరెస్ట్ అవుతారంట. సో ఎవరికి ఫిర్యాదు చేయాలంటే సోషల్ మీడియాలో మహిళలకు తమపై జరుగుతున్న వేధింపులు అసలు భరించవద్దు, స్వేచ్ఛ పేరుతో ఇతరుల హక్కులు దెబ్బతీసే శిక్ష తప్పదు. ముఖ్యంగా మహిళల భయం వీడి తక్షణమే డయల్ 112 లేదా మహిళల హెల్ప్ లైన్ 181. సో ఉమెన్ హెల్ప్ లైన్ 181 మహిళలకు సంబంధించిన హెల్ప్ లైన్ అది. సో వాటికి కాల్ చేస్తే వివరాలు సేకరించి అత్యంత గోప్యంగా మీరు చెప్పిన దానికి గోప్యంగా ఉంచి దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చారు సిన్హా అదనపు డీజీ మహిళా భద్రత షీ టీమ్స్ భరోసా సో వీరు చెప్పారంట. ఏ నెంబర్కి 181 నంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి.